మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. సికింద్రాబాద్ లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో నిర్వాహకుల అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సరోగసి పేరుతో పేదల నుంచి శిశువులను తక్కువ ధరకు కొని సంతానం లేని వారిని లక్షల్లో విక్రయించినట్లు దర్యాప్తులో తేలింది. దాంతో పాటుగా బిచ్చగాళ్లకు బిర్యానీ ఆఫర్ చేసి వారి నుంచి వీర్యం సేకరించినట్లు బయటపడింది. అండాలను కూడా పేదల నుంచి కొనుగోలు చేసినట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో సృష్టి సెంటర్ ద్వారా పిల్లలు పొందిన వారు ఆందోళన చెందుతున్నారు. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్ ఫుట్పాత్లపై ఉండే బిచ్చగాళ్లకు బిర్యానీ ఆఫర్ చేసి వారి నుంచి వీర్యం సేకరించినట్లు తెలుస్తోంది. వీర్యం తీసుకునే సమయంలో వారికి పోర్న్ వీడియోలు చూపించేవారని సమాచారం. అండాల సేకరణ కోసం కూడా పేద మహిళలను లక్ష్యంగా చేసుకున్నారు. వీర్యం ఇస్తే 800 రూపాయల నుంచి 4000 రూపాయలు, అండమిచ్చే మహిళలకు 10,000 నుంచి 25,000 వరకు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇలా సేకరించిన వీర్యం అండాలను అహ్మదాబాద్ కు తరలించినట్లు పోలీసులు గుర్తించారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ కు హైదరాబాద్ లోని కూకట్పల్లి, కొండాపూర్ ప్రాంతాల్లో బ్రాంచీలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, వైజాగ్ తో పాటు ఒడిశా, కోల్కతాలోని బ్రాంచీలు విస్తరించి ఉన్నట్లు సమాచారం. 4 ఏళ్ల కిందట సికింద్రాబాద్ లో ప్రారంభించిన ఇండియన్ స్పెమ్ టెక్ అనే సంస్థతో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కు సంబంధాలున్నట్లు తేలింది. ఇండియన్ స్పెమ్ టెక్ సంస్థ కూడా స్పెమ్ దానం చేయాలని ప్రచారం చేస్తూ వందలాది మంది నుంచి వీర్యం, అండాలు సేకరించినట్లు సమాచారం. రోజువారీ కూలీలు, పేదరికంతో బాధపడుతున్న దంపతులు, యువకులను వీరు లక్ష్యంగా చేసుకున్నారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వాళ్ళు చేసిన ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే జుగుత్స కలుగుతుందని, ఇక అక్కడ చికిత్స చేయించుకొని పిల్లల్ని కన్నవారి పరిస్థితి ఎలా ఉందో ఊహించుకుంటేనే భయంకరంగా ఉందని అంటున్నారు. ఒక్కొక్కరికి అనుమానం వచ్చి DNA పరీక్షలు చేస్తే భయంకర నిజాలు బయటపడ్డాయని, ఈ టెస్ట్ ట్యూబ్ సెంటర్ ద్వారా సంతానం పొందిన మిగిలిన వాళ్ళందరూ DNA పరీక్షలకు వెళ్తే ఇంకెన్ని దారుణాలు బయటపడతాయోనని అంటున్నారు. చూడాలి మరి ముందు ముందు ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయనేది.